టేక్ కేర్ ఆఫ్ మెగాస్టార్. కానీ ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలు మాత్రం ఆ లెగసీని కంటిన్యూ చేయలేకపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. నాట్ ఓన్లీ దట్, 40 ఏళ్ల నుంచి ఇండస్ట్రీని ఏలుతున్నా కానీ మెగాస్టార్ నెంబర్ గేమ్లో వెనక్కి వెళ్ళిపోయాడన్న టాక్ ఎందుకు వినిపిస్తోంది? 4 దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్న మెగా ఫ్యామిలీకి గత కొన్ని రోజులుగా కాలం కలిసి రావట్లేదు. పాలిటిక్స్ నుండి కంబ్యాక్ ఇచ్చిన చిరు ఖైదీ 150తో సాలిడ్ సక్సెస్ కొట్టాడని అంతా ఆనందించారు. ఇక అదే ఊపులో చేసిన సైరా విమర్శకుల ప్రశంసలు పొందిన మాటే కానీ పెట్టిన బడ్జెట్ ని రాబట్టలేని పరిస్థితి. ఇక ఆచార్య సంగతి చెప్పక్కర్లేదు. అసలు ఈ సినిమా ఎందుకు చేశాడా అని తలలు బాదుకున్నారు మెగా అభిమానులు. ఇక నెట్టింట ఈ సినిమాపై వచ్చినన్ని ట్రోల్స్ అప్పట్లో మరే సినిమాపై రాలేదంటే అతిశయోక్తి కాదు. ఇక ఆ తర్వాత గాడ్ ఫాదర్ పర్వాలేదనిపించినా అది రీమేక్ అవటంతో చిరు ఓన్ చేసుకోలేని పరిస్థితి. ఇక వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ కొట్టిన చిరు అదే ఏడాది వచ్చిన భోలాశంకర్ ఎలా బోల్తా పడిందో చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు చేస్తున్న విశ్వంభర సోసియో ఫ్యాంటసీ కాబట్టి ఇదివరకు ఇదే జానర్లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సెన్సేషన్ హిట్ కాబట్టి ఈ సినిమా కూడా అలాగే సక్సెస్ అవుతుందంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అత్తారింటికి దారేది తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టకపోవడం గమనార్హం. మధ్యలో వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ పర్వాలేదనిపించే స్థాయిలో ఆగిపోయాయి. దీంతో తమ ఆశల్ని మరోపక్క పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లుపై పెట్టుకున్నారు. చూడాలి మరి. ఆగుతూ సాగుతూ ఎట్టకేలకి మే 9న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతోందో. ఇక మరోపక్క RRR తర్వాత రామ్ చరణ్ చేసిన ఆచార్య గేమ్ చేంజర్ డిజాస్టర్ అయ్యాయి. సాయి దుర్గతేజ్ విరూపాక్షతో ఓకే చేసినా బ్రోతో డిసప్పాయింట్ చేశాడు. వైష్ణవ్ తేజ్ చేసిన కొండపోలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లు డిజాస్టర్ అయ్యాయి. అలాగే వరుణ్ తేజ్ చేసిన గాండివదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్, మట్కా వంటివి కూడా డిజాస్టర్ అయ్యాయి. ఒక్క నిహారిక మాత్రమే కమిటీ కుర్రోలతో నిర్మాతగా హిట్ అందుకుంది. చూడాలి మరి ఈ ఏడాదైనా మెగా ఫ్యామిలీ సాలిడ్ సక్సెస్ అందుకుంటుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.